తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు తొలి ప్రేమలో రే ఎక్కడైనా అమీర్పేటలో వెళ్ళాలిరా, డ్రాప్ చేయాలిరా అంటారు. డ్రాప్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఒక ఒక ఇన్నోసెంట్ ఒకడు వస్తాడు, అమ్మాయి చక్రవర్తి వస్తాడు, వాళ్ళ దగ్గర ఇది డ్రాప్ చేసాను. అక్కడ వెళ్ళావా సర్కిల్ అది హైదరాబాద్లో కదా మాల్ దగ్గర, అక్కడ చాలా మంది ఏదో అమ్మాయి వెతుకుతున్నావంట, వీడు ఆ రూట్లో వెళ్తున్నారు, అప్పుడే డ్రాప్ చేయి, అక్కడ అమ్మాయి వస్తారని చెప్పి వీళ్ళు పంపుతాం. అది ఆయన ఫీల్ కూడా అవుతారు. అప్పుడు అన్నయ్య ఫేస్ అలా అలా వింటున్నారు కదా, కొంచెం అది తెలుసు కదా, అలా అక్కడ దిగితే అక్కడ వెళ్ళి రా ఇంటర్వ్యూ అంటే చెప్పొచ్చు కదా స్ట్రైట్గా, నేను అది కూడా నేను డ్రాప్ చేయనా, మాట్లాడకుంటారు. ఎస్, అది అన్నయ్య స్టైల్. నేను క్యాషువల్గా చెప్పా అన్నప్పుడు ఈ స్మైలింగ్, ఓ ఈ నోస్ ఎవ్రీథింగ్. అక్కడ వెళ్ళి స్ట్రాటజీ చేశారు. అది అన్నయ్య బాగా సూపర్గా చేసింది. కయ్యాన కదా మాట్లాడకు, ఆల్ ది బెస్ట్ అన్నయ్య స్టైల్. అది ఎక్కడ వెళ్ళిపోయింది సీన్, నేను అనుకోలేదు. అది సీన్ చూసాను అన్నకన్నా, అయ్యో సూపర్. అది హీరో స్టైల్లో వచ్చినప్పుడు ఆ సీన్ గుర్తుందా మీకు? సేమ్ ఇక్కడ ఎంజాయ్ చేసింది. అంటే వెనకాల సీన్ ఉంది, రైటర్ హీరోగా తెలుసు, ఆడియన్స్కి తెలియదు. అది ఒక మిస్ చేస్తారు. అక్కడ కరెక్ట్ ప్లేస్ వచ్చినప్పుడు, అక్కడ వచ్చినప్పుడు సింహం అక్కడ ఉందిరా అన్నప్పుడు అక్కడ ఇప్పుడు అరవంటారు బాబోయ్. ఫస్ట్ సింహం అక్కడ ఉందిరా అనగానే నాకు ఆ షాట్ కూడా బాగా గుర్తుంది. ఇలా జారుకుంటూ వచ్చి మోకాల మీద అట్లా కూర్చొని 2 చేతులు ఇట్ట అంటారు ప్రభాస్ గారు. ఫ్రేమ్ ఇట్ట కొంచెం క్లోజ్ షాట్ పెడితే ఆ గాలికి అట్ట ఆ ఎయిర్ అట్ట వచ్చినప్పుడు అసలు ఎంత విజిల్స్ పడ్డాయంటే థియేటర్లో. ఈవెన్ నిన్న కూడా. సో డార్లింగ్ లాంటి సినిమాలో ఒక మాస్టర్ వచ్చేది ఆ స్టైల్ ఫ్రంట్గా అని. పీటర్ మాస్టర్ ఓపెనింగ్లో మార్కెట్ ఫైట్ కాన్సెప్ట్ అమ్మకు తెలియకుండా ఫైట్ చేయాలి. ఓకే, అది ఫుల్, అది కాన్సెప్ట్ మాత్రమే చెప్పాను, అది పెట్టుకొని డెవలప్ చేశారు. పీటర్ మాస్టర్ కాంట్రిబ్యూషన్ అది. ఆ ఫైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును, నాకు అంటే మమ్మీకి తెలియకూడదు. అమ్మి భయం, వైలెంట్ అంటే భయం. కానీ హీరో ఫస్ట్ ఫైట్ అది కొంచెం క్యూట్గా వస్తాయని నమ్మకం. అది కాన్సెప్ట్ చెప్తే వాళ్ళు అది డెవలప్, అది స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇంప్రవైజ్ చేసుకున్నారు. నాకు ఈ డార్లింగ్ టైటిల్ ఎలా అదే ఉంటుంది? వెరీ సింపుల్. నేను ఆ కాంపస్కి వచ్చాను, లేదే ప్రభాస్ సార్ ఇంటికి వచ్చినది, అందరూ డార్లింగ్ 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 అన్నారు. ఏంటి అందరూ డార్లింగ్ అన్నారు? మన ఇప్పుడు ఫిల్మ్ కూడా డైట్లో డార్లింగే పెట్టాల్సి వస్తుంది నాకు అన్నాను. డార్లింగ్ ఓకే 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 అందరూ ఓకే చెప్పారు. ఓకే డార్లింగ్ ఓకే. అన్నీ టపా 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 అలా బ్రీజ్గా వెళ్ళిపోయింది. ప్రభాస్ గారితో ఆ సినిమా మొత్తం షూట్ చేసినప్పుడు ఫుడ్ విషయంలో ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. అయ్యో 100 ఉన్నాయి. అదే ఒక్కసారి ఇప్పుడు రకరకాలు పెట్టుకుంటారు ఫుడ్, వాళ్ళు కంపోజ్ చేస్తారు. డలింగ్ ఫస్ట్ ఇది పప్పు అన్నం, ఓకే చాలు 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 బాగుందిరా, నెక్స్ట్ దీనికన్నా బాగుంటాయి ఏ ఐటమ్, ఓకే కొంత ఏదైనా ఇస్తారు, కొంత చాలు 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 ఇది బాగుంటుంది డార్లింగ్ చలం, ఇది ఓకే టేస్ట్ చేశారు కదా, బాగుంది కాబట్టి కదా అన్ని పెట్టుకున్నా, కమాన్ అని చెప్పి ఐస్ క్రీమ్ దాకా తీసుకెళ్తే. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి సార్? సార్ ఒక పండగకి వెళ్ళినట్టు ఉండదు. మీరు వింటే నా మీద కోపపడతారు, ఎరా నోరు అందరి ప్రభావం చూడడానికి ఆశపడతారు, అంత రేంజ్కి ఉంటాయి చెప్తే. ఒక సమోసా పెట్టినా కూడా కామెడీ 7 కైండ్ ఆఫ్ చాస్ పెట్టుకుంటారు. ప్రామిస్. ఒక ప్లేట్లో ఒక సమోసా పెట్టి టైం 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 కలర్గా డలింగ్ ఏ టచ్ ఎలా ఉంది, చాలు పక్కన పెట్టు నెక్స్ట్. అది బట్ అన్నీ సూపర్ టేస్ట్. అక్కడ ఈ హోటల్ రసం బాగుంటాయి, ఇది బాగుంటాయి, అది బాగుంటాయి, ఇది బాగుంటాయి, ఇది బాగుంటాయి. కానీ అప్పుడు మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు తినరు, డయట్లో ఉంటాడు. హైలైట్ ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు మార్నింగ్లో ఏదో అది చెప్పడం, మార్నింగ్ ఎగ్గు డయట్ ఉంటాయి కదా, అంత స్లిమ్గా ఉంటారు డార్లింగ్, డయట్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకే ఈ క్యారన్ని. నేనే అడుగుతా, ఇది మీకు చూద్దాం తింటాం ఏముంది, అదే తిని చూపించి అది ఫుడ్. నాట్ ఓన్లీ దట్, షూటింగ్ టైంలో బయట తీసుకెళ్ళడం. నాకు స్విట్జర్లాండ్ అంటే అని చూస్తాం కదా,
అవి అక్కడ అక్కడ హోటల్స్, అక్కడ ఉన్న డిస్కోథేక్లు ఎలా ఉంటాయి, కాస్ట్యూమ్స్, బ్రాండెడ్ డ్రెస్. ఒకసారి ఆ టీషర్ట్ ఇది బాగుంటాయి కదా అన్నప్పుడు మీకు నచ్చిందా తీసుకోండి అని చెప్పి అన్నీ తీసుకున్న తర్వాత దీంట్లో చిన్న సైజ్ అంటారు. ఇది ఎందుకు చిన్న సైజ్ అడుగుతారు? అన్నీ నాకు మీకు కొనిడానికి నాకు నచ్చింది కదా, బ్రాండెడ్ ఐటమ్ అదని ప్రభాస్ గారికి ఓకే. నేను వద్దుతున్నాను చిన్న సైజ్ ఎందుకంటే నాకు అడిగారు అనమాట. ఇప్పుడు కూడా నేను పెట్టుకున్నా సూపర్ టీ షర్ట్స్, జీన్స్ మీకు బాగుంటాయి చలం, బాగుంది అదే అయ్యో తట్టుకోలేకపోతున్నాను రా బాబు అన్న రేంజ్కి ఉంటాయి. హీస్ లైక్ అంత అలాగే ఉంటాయి వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. రాజులు సార్ వాళ్ళు రాజేశం లేదు, బట్ అదే ఒక కింగ్తో ఉన్నట్టే ఉంటాయి. సూపర్. చాలా మిస్ చేస్తున్నా. నాకు డార్లింగ్ సినిమా విషయంలో ఒక డౌట్ ఏంటంటే కాస్టింగ్ విషయంలో ఇప్పుడు ఇక్కడ చంద్రమోహన్ గారు గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆయన, బట్ మీకు అప్పటికి మీ ప్రయాణం అంతా అసిస్టెంట్ డైరెక్టర్గా చెన్నైలో జరిగి ఉండొచ్చు. బట్ ఇలాంటి ఆర్టిస్టులను పిక్ చేయాలి, ఆ కాస్టింగ్ ప్రాసెస్ ఎలా జరిగి ఉండొచ్చు సార్? చంద్రమోహన్ సార్ ఏంటి సార్ ఇలా మీరు అప్పుడు మేము చిన్నప్పటి నుంచి తమిళ ఫిల్మ్ పెద్ద యాక్టర్ సార్ అతను. అంటే జస్ట్ నేను ఊరికే చంద్రమోహన్ కన్నా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఏదో ఎంఎస్ నారాయణ గారు కానీ మీకు తెలియదు, ఎంఎస్ నారాయణ గారు బిగ్ ఫ్యాన్ నేను. ఓకే, బిగ్ ఫ్యాన్ సార్. చిన్న మాటలు స్పాట్లో నవ్వు 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 సటైర్ చేస్తారు చూడండి, అందుకో అంట ఆ స్టైల్. అయ్యో ఐ మిస్ హిమ్ సార్. సూపర్. ధర్మవరం సార్, ధర్మవరం సార్ చాలా నా అన్ని ఫిల్మ్లు ఉంటారు మ్యాక్సిమం. అది ఇలా అనుకుంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అని మీరు కొత్తగా షార్ట్స్ తీసో ఎస్టాబ్లిష్ చేయమంటే అవసరం లేదు. ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్తో ఫస్ట్ షార్ట్ అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. హీరోయిన్ ఫాదర్ ఫేస్ ఎప్పుడు ఇరిటేటింగ్ ఫేస్ ఉండాలని సార్ సెలెక్ట్ చేశాను. అవును, అది కరెక్ట్గా పండింది. ఆవుతి ప్రసాద్ గారు అలా సీరియస్గా చూస్తేనే ఒక విల్లని ఎంత ఎక్స్ట్రా డైలాగ్ మాట్లాడవచ్చు. ఏంరా చదువు రాదా, ఇది ముఖ్యం కాదు, డాన్స్ పాటలు గిట్ల అన్నప్పుడే ఒక అది కొంచెం ఇరిటేషన్స్ వస్తుంది. సో వీళ్ళు పెద్ద విల్లన్గా రియాక్ట్ అయిపోతున్నాడు అన్న భయం ఆడియన్స్కి ఆటోమేటిక్గా ఉంటుంది, చెప్పకుండా సమ్ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు. అంటే ఎందుకు ఇది అడిగానంటే సార్, ఆవుతి ప్రసాద్ గారు కానీ, ధర్మవరం కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ వీళ్ళంతా కూడా ఈ రోజు కానీ ఉండుంటే ఈ రిలీజ్ అసలు ఏ ఎంజాయ్ చేసేవాళ్ళు. సూపర్ సూపర్ సూపర్, రియలీ సూపర్. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అయిందని మీకు అర్థమైంది, ప్రభాస్ గారికి అర్థమై మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? అది అన్నీ కలిసి ఒకే ఫోన్. ఫస్ట్ మనం శ్రీను ఫోన్ చేశారు, డార్లింగ్ ఫిల్మ్ సూపర్ హిట్ నా సౌండ్. 7:30కి షోకి వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా ఇంకెక్కడ సంధ్యా థియేటర్లా అన్నప్పుడు ఐమాక్స్ వెళ్ళినా, ఇక్కడ సంధ్యా థియేటర్ పక్క బండి కొంచెం దూరంలో చలం ప్రభాస్ గారు ఫోన్ చేశారు, డార్లింగ్ సూపర్ హిట్ అవుతుంటున్నారు అంతే. లోపల వెళ్ళి ఇంట్రో థాట్ వచ్చింది, బట్ థియేటర్లో ఫస్ట్ హాఫ్ అబద్ధం చెప్పిన ఓను రే అరుపులు సౌండ్. అప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, హిట్ ఫిలిం హిట్ గారినా సూపర్ హిట్ అలా అలా అలా. ఇది తొలి ప్రేమకు రిజల్ట్కి ముందే ఊరికి వెళ్ళిపోయా. ఒక టెంపుల్ నాగూర్ వెళ్ళి వేలాంగణి ఆడ ప్లేసెస్ ఉన్నాయి టెంపుల్, అక్కడ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయి అన్నప్పుడు సరే ఫోన్ వస్తుంది, హిట్ అయితే ఫోన్ వస్తుంది అన్నప్పుడు మాకు పీపీ కాల్ 2-3 నెక్స్ట్ స్ట్రీట్లో ఒక టీచర్ ఇంట్లో ఫోన్ ఉంది అప్పుడు ఆ టైంలో. ఆ ఇంటి అమ్మాయి వస్తుంది, అయితే ఎవరో పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తున్నారని. పవన్ కళ్యాణ్ తప్ప 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 తప్పని ఫోన్ మళ్ళీ చేస్తానని అంటాను. కరా అనే సూపర్ హిట్ కన్నా. సైలెంట్, ఏంట్రా ఏడుస్తున్నావా, రా 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 హెడబడిరా కట్ చేసే. ఫెంటాస్టిక్ మెమరీస్ అవన్నీ లైఫ్లో. ఐఎమ్ వెరీ లక్కీయెస్ట్ పర్సన్. అండ్ తొలి ప్రేమ విషయంలో నాకు బాగా గుర్తు ఏంటంటే, నాకు తెలిసి
8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉంటాయి సార్ నాకు. మ్మ్. పోస్టర్స్ అప్పుడు చాలా ఎక్కువ వేసేవాళ్ళు. పోస్టర్ అడ్వర్టైజ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. 25 డేస్, 50 డేస్, 75 డేస్, 100 డేస్, 125 డేస్, 150 డేస్, అలా పోతా ఉంది పోస్టరు. ఎస్ సార్ ఎగ్జాక్ట్ గుర్తుంది ఏంటంటే 365 డేస్ పోస్టర్ కూడా చూశాను నేను తొలి ప్రేమ. అవును 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 గుంటూరులో 1 ఇయర్. అవును, మాది నెల్లూరు. మొత్తం ఆ ఏరియా అంతా 1 ఇయర్ ఆడిన సినిమా. సో అది ఫీలింగ్ ఒకటి చెప్పాలి. గుంటూరులో ఒక ఫంక్షన్ జరుగుతుంది, అవార్డు తొలి ప్రేమ అవార్డు ఇస్తున్నారు, రావాలి అంటే ఫస్ట్ టైం సార్ చెన్నైలో బయలుదేరుతున్నాను సార్. మ్మ్. ఆ గుంటూరులో 1 ఇయర్ ఆడింది. ట్రైన్ కటక్ మిడ్ నైట్ 2 o'clock వస్తుంది సిటీ లోపల. మ్మ్. ఆ సిటీ ఆడి చూస్తున్నాను సార్, నా ఫిలిం చూస్తున్న ఆడియన్స్ నిద్రపోతున్నారు. బా. దేవుడుల్లారా అని వా ఏ కదా అక్కడ 1 ఇయర్ ఆడింది. ఆ ఊర్లో నైట్ 2 o'clock దిగుతున్నాను. మ్మ్. స్టేషన్లో దిగి అలా పెట్టి దండం పెట్టి అలా ఒక వైబ్, సూపర్ వైబ్. 1 ఇయర్ ఆడిన ఊరా ఇది, అందరు నిద్రపోతున్నారు మ్మ్. అని చెప్పి ఒక ఎమోషన్, బ్యూటిఫుల్ ఎమోషన్ అది.